సాగర్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో సాగర్ అయితే లగేజ్ బ్యాగులన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే సాగర్ సాగర్ ఆగు సాగర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే రే ఏంట్రా నడిపోడా ఇది, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసరికి రామరాజును చూసి సాగర్ ఇలా అంటూ ఉంటాడు, ఎప్పుడు పిల్లల్ని బాగా పెంచుతున్నాము, మంచి పద్ధతులు నేర్పించామని ఆలోచించారు కానీ పిల్లలకి ఏమి ఇష్టమో అని ఒక్కసారైనా అడిగారా నాన్న? ఒక్కసారైనా సరే మీరు మాకు ఇష్టమైనది చేశారా? ఎప్పుడు మీరు చెప్పిందే మేము చెయ్యాలి, మీరు చెప్పినట్లుగానే మేము నడవాలి, మీరేం చెప్తే అది చెయ్యాలి. అది చిన్నప్పుడు, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాము కదా నాన్న, మాకు నచ్చినట్లుగా మేము నడుచుకోవాలని మాకు ఉంటుంది కదా. ఎందుకు నాన్న పదే పదే మీరు చెప్పిందే చెయ్యమని చెప్పి మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పి సాగర్ రామరాజుతో అంటాడు. ఆ మాట వినగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే ఏంట్రా ఇది నడిపోడా, ఎలా మాట్లాడతావేంట్రా, ఉమ్మడిగా ఉన్న ఈ కుటుంబాన్ని వేరు చేస్తావేంట్రా నడిపోడా అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి ఏడుస్తూ సాగర్తో అంటుంది. ఆ మాట వినగానే సాగర్ అయితే అమ్మ నీ భర్తకు చెప్పు, నేను ఈ ఇంట్లో ఉండను, నాకు అవసరం లేదమ్మా, నీ భర్తకు నువ్వే చెప్పు అని చెప్పి అక్కడ ఉన్న ఆ సాగర్ వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న గురించి చెబుతూ ఉంటాడు. దాంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నన్ను నాన్న అని పిలవకుండా నీ భర్తకు చెప్పు అంటున్నాడంటే వాడు నన్ను ఎంత దూరం పెట్టాడు అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సాగర్ అయితే నర్మదాన్ని తీసుకొని లగేజ్తో సహా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ప్రేమ, ధీరజ్, వేదవతి వీళ్ళందరూ కూడా ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా ఎదురుగా చూస్తున్న భద్రావతి, సేనాపతి అలాగే విశ్వక్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక సాగర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక నర్మద అయితే సాగర్తో పాటు కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో రామరాజు, వేదవతి అయితే చాలా బాధపడతారు. ఎందుకు నడిపోడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు.